బేసికల్లీ బొద్దింకల ఉద్యమం ఇంత స్థాయిలో ఒక ఎమోషన్ని దేశవ్యాప్తంగా నింపడానికి కీలకమైన పాత్ర వహించింది మెటా. మెటా సంస్థ మార్క్ జకర్బర్గ్ దానికి ఫౌండరు. అతని నేతృత్వంలోని ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఈ మూడు మాధ్యమాలు చాలా కీలకమైన పాత్రను వహించాయి. విద్యార్థుల ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటున్న టైంలో, ఒక ఘర్షణ వాతావరణం ఉన్న టైంలో మోదీ గారు స్వయంగా ప్రకటించినటువంటి ఒక ప్రకటనని లేదా ఒక సందేశాన్ని ప్రజలకు చేరువ కాకుండా అడ్డుకునే ప్రయత్నం మెటా చేసింది. కొన్ని బాట్స్ని ఉపయోగించి కావాలని ఆ నంబర్ మాత్రం పెంచుతారు. అంటే ఫాలోవర్ సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతుంది. 10 మంది నిజంగా ఫాలో అయితే అది 100 మందిగా అక్కడ చూపిస్తుంది అన్నమాట. అల్గారిథమ్స్ని మేనేజ్ చేసి మొత్తంగా ఫాస్ట్గా ఈ ఫాలోవర్స్ పెరుగుతున్నారన్న నెరేటివ్ని మొట్టమొదట బిల్డ్ చేశారు. మెటాకి సంబంధించినటువంటి చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నీల్ పాట్స్ ఇద్దరు కూడా భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని అశ్విని వైష్ణవాన్ని కలిసి మెటా తరపున మేము క్షమాపణలు చెబుతున్నాము మార్క్ జకర్బర్గ్ తరపున అని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రభుత్వం మెటా మెడలు వంచింది. మార్క్ జకర్బర్గ్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పే స్థితికి ఇవాళ మెటా చేరుకుంది. సో ప్రస్తుతం బొద్దింకల ఉద్యమానికి సంబంధించి ఆ ఉద్యమం నుంచి టేక్అవేస్ని తీసుకొని అందులో నుంచి వచ్చినటువంటి గుణపాఠాల ద్వారా రివ్యూ చేసుకొని ఇప్పుడు అసలు చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం. ఆ చర్యలు బయటకు కనిపించట్లేదు. బయటకి మనకు కనబడుతున్న లెక్క ప్రకారం అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, లేకపోతే సోనం వాంగ్చుక్, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అటు రాహుల్ గాంధీ, వాటెవర్, ఈ బయటకు కనబడుతున్నటువంటి వ్యక్తులని వాళ్ళు యథేచ్ఛగానే తిరుగుతున్నారు, యథేచ్ఛగానే వాళ్ళ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. అండ్ రానున్న రోజుల్లో ఎటువంటి రీతిలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే అంశానికి సంబంధించి పథక రచన చేస్తూ ఉన్నారు. కానీ అసలు వెనకాల ఉన్నటువంటి శక్తులని ఒక్కొక్కటిగా ఏరివేసే పనిలో కేంద్ర ప్రభుత్వం పడినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. దీంట్లో భాగంగానే నిజానికి ఈ బొద్దింకల ఉద్యమము విద్యార్థుల ఉద్యమంగా పరిణామం చెందడము అండ్ విద్యార్థులందరిలో కూడా ఒక ఎమోషన్ని బిల్డ్ చేయడము, ఇది ఒక జెన్జీ పోరాటంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జీ అందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారన్నట్టుగా దీన్ని భ్రమింపజేసే ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొంది. దీన్ని ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అందులో మేజర్గా జరుగుతున్నవి నేను చెప్తాను. సో ఈ బొద్దింకల ఉద్యమం జరిగిన తర్వాత అసలు బేసికల్లీ బొద్దింకల ఉద్యమం ఇంత స్థాయిలో ఒక ఎమోషన్ని దేశవ్యాప్తంగా నింపడానికి కీలకమైన పాత్ర వహించింది మెటా. మెటా సంస్థ మార్క్ జకర్బర్గ్ దానికి ఫౌండరు. అతని నేతృత్వంలోని ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఈ మూడు మాధ్యమాలు చాలా కీలకమైన పాత్రను వహించాయి. అండ్ అంతేకాదు ఇక యూట్యూబ్, మిగతా ప్రసార మాధ్యమాలు కూడా అదే రీతిలో ఈ బొద్దింకల ఉద్యమాన్ని కొంత ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశాయి. అయితే మెటా ఏం చేసిందో నేను చెబుతాను. సార్, అసలు ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ అయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ పెరిగిపోయారు. 2-3 రోజుల వ్యవధిలోనే కనీసం 2-3 మిలియన్ల ఫాలోవర్స్ దాకా వచ్చారు. 20 మిలియన్స్, 30 మిలియన్స్ దాకా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లోనే వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రకటించిన వెంటనే అంతమంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? ఇక్కడి నుంచి మనం ఈ మెటా స్టోరీ మొదలవుతుంది. సో ఫస్ట్ మొదలైన దగ్గర నుంచి కూడా అందులో బాట్స్ అంటారు. అంటే నిజంగా ఫాలోవర్స్ ఉండరు, నిజంగా ఎవరు ఫాలో చేయరు, కానీ కొన్ని అనానిమస్ అకౌంట్ల నుంచి కొన్ని బాట్స్ని ఉపయోగించి కావాలని ఆ నంబర్ మాత్రం పెంచుతారు. అంటే ఫాలోవర్ సంఖ్య మాత్రం విపరీతంగా పెరుగుతుంది. 10 మంది నిజంగా ఫాలో అయితే అది 100 మందిగా అక్కడ చూపిస్తుంది అనమాట. సో అట్లా ఈ అల్గారిథమ్స్ని మేనేజ్ చేసి మొత్తంగా ఫాస్ట్గా ఈ ఫాలోవర్స్ పెరుగుతున్నారన్న నెరేటివ్ని మొట్టమొదట బిల్డ్ చేశారు. ఆ నెరేటివ్ కూడా ఎట్లాంటిది వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్స్కి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఫాలోవర్స్కి కంపేర్ చేసే పరిస్థితులకు తీసుకెళ్లారు. సో దట్ చూసారా, పూర్తిగా కాక్రోచ్ పార్టీ వైపు యూత్ మొత్తం ర్యాలీ అవుతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటి సభ, మొట్టమొదటి నిరసన దీక్ష జంతర్ మంతర్లో పెడితే 2000 మంది కూడా హాజరు కాలేదు. అది నేను కూడా రిపోర్ట్ చేశాను, చాలా సంస్థలు రిపోర్ట్ చేశాయి. చూస్తే జంతర్ మంతర్ దగ్గర 2000 మంది కూడా లేరు, కానీ ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని ప్రచారం చేశారు. అంటే దీని అర్థం ఏంటి? మెటానే కావాలని ఇది చేసిందా అనే ఒక సందేహం ఉంది. రెండవది,
ఈ పర్టికులర్ ఉద్యమం మొదటి 20-30 రోజులు ఆల్మోస్ట్ సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా పెద్దగా దీనికి ట్రాక్షన్ లేదు. కానీ ఒక్కసారిగా దీనికి ట్రాక్షన్ బిల్డ్ అయింది. ఆ బిల్డ్ అయ్యే క్రమాన్ని గమనించి చూస్తే కూడా అంటే నిజంగా కూడా ఇన్స్టాగ్రామ్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు, ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. జనరల్గా దాని అల్గరిథం ఎలా పనిచేస్తుంది అంటే కొంతమందిని ప్రమోట్ చేయడానికి మెటా పనిచేసిందా, మెటా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ని కొన్ని ఉద్యమాలని ఐడియాలజికల్ లెన్స్తో చూసి అంటే ఆ భావజాల పరంగా ఈ కాక్రోచ్ పార్టీని కొంచెం ప్రమోట్ చేయాలని మెటా అనుకుందేమో అనిపించే విధంగా కూడా పరిణామాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ మెటా ఈ పర్టికులర్ కాక్రోచ్ ఉద్యమం జూలై 19వ తేదీ నుంచి జూలై 25వ తేదీ ఆగస్టు 1వ తేదీ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కాక్రోచ్ పార్టీ గురించే చర్చ నడిచింది. ఈ బొద్దింకల ఉద్యమము, విద్యార్థుల ఉద్యమము, దీనికి సంబంధించిన అంశాల చుట్టూతానే మొత్తం ఫీడ్స్ నిండిపోయాయి. మిగతా ఏ వార్తా కథనాలు చూసే పరిస్థితి లేదు. ఈవెన్ స్కై రూట్ లాంటి సంస్థ వచ్చినా కూడా అది జస్ట్ 1.5 డే మాత్రమే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఆ తర్వాత అంతా కూడా మొత్తం ఈ కాక్రోచ్ పార్టీయే తీసుకుంది. నిజంగా ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువగా వెళ్ళిందా, లేదా మెటా ఇన్స్టాగ్రామ్ని కావాలని అల్గారిథం సెట్ చేసి పుష్ చేసిందా? ఈ విషయంలో కొంత విచారణ జరగాల్సి ఉంది అనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చేస్తాయి. ఎందుకంటే జాతీయవాదులకు సంబంధించినటువంటి నెరేటివ్స్ ఏవి కూడా పుష్ కాకుండా అనేక సార్లు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈవెన్ నేషనలిస్ట్ కూడా అనేక సార్లు ఫేస్బుక్లో ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ రావడము, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అప్పుడప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అదే మోదీ వ్యతిరేక లేదా జాతీయవాద భావజాలానికి విరుద్ధంగా పనిచేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ప్రసారం ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే వాటికి మాత్రం విపరీతమైన ట్రాక్షన్ ఇచ్చే పరిస్థితి. అంటే కావాలని మెటా కొన్నిటిని మాత్రమే ప్రమోట్ చేయాలి, కొన్నిటిని అడ్డుకోవాలని నిజంగానే అల్గరిథమ్స్ అలా ఫిక్స్ చేసిందా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే ఇది జాతీయవాదుల ఛానళ్ళు, నేషనలిస్ట్ హబ్బో ఇంకో ఛానల్లో కాదు, ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియోనే ఆపివేసిన పరిస్థితి మెటా చేసింది. అది కూడా ఏ సందర్భంలో విద్యార్థులకు భరోసానిచ్చే విధంగా నరేంద్ర మోదీ గారు స్వయంగా ఒక వీడియోని చిత్రీకరించి ఆ వీడియోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన పోస్ట్ చేస్తే అది మెటా 2-3 గంటల పాటు ఆపేసింది. అంటే అర్థం ఏంటి? అది కూడా విద్యార్థుల ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటున్న టైంలో, ఒక ఘర్షణ వాతావరణం ఉన్న టైంలో మోదీ గారు స్వయంగా ప్రకటించినటువంటి ఒక ప్రకటనని లేదా ఒక సందేశాన్ని ప్రజలకు చేరువ కాకుండా అడ్డుకునే ప్రయత్నం మెటా చేసింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశమే. ఇది సింపుల్గా తీసివేయాల్సిన అవసరం కూడా కాదు. ఇది ఏదో టెక్నికల్గా గ్లిచ్ వచ్చింది, లేకపోతే టెక్నికల్గా దీన్ని ఏదో మిస్ అయిపోయి ఇది అయింది అని చెప్పేసి మెటా చెబుతోంది. కానీ దాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు చాలా సీరియస్గా మెటా ప్రతినిధులకి నోటీసులు ఇచ్చారు. అండ్ ఇక్కడ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో మెటాకి సంబంధించినటువంటి చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోల్ కాప్లన్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నీల్ పాట్స్ ఇద్దరు కూడా భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని కేంద్ర మంత్రిని వాళ్ళు కలిశారు, అశ్విని వైష్ణవాన్ని కలిశారు. కలిసి మెటా తరపున మేము క్షమాపణలు చెబుతున్నాము మార్క్ జకర్బర్గ్ తరపున అని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. సో బాధ్యులు అపాలజీస్ చెప్తే సరిపోతుందా? ఇంకా అనేక అంశాలు వీటి గురించి అడ్రస్ చేయాల్సినవి ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం 3-4 ప్రతిపాదనలు చేశారు. అందులో ప్రతిపాదనల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రామినెంట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో, పబ్లిక్ పర్సనాలిటీస్ కావచ్చు, ప్రామినెంట్గా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ప్రామినెంట్ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి అకౌంట్స్ని కొంచెం జాగ్రత్తగా అడిషనల్ ఓవర్సైట్ పెట్టాలి. వాటి మీద ఇంకా అదనంగా వాటిని చూడాలి, అదనంగా వాటిపైన దృష్టి సారించి ఏ ఇబ్బందులు లేకుండా ఆ పోస్టులు ఏవి కూడా ఆపకుండా టెక్నాలజీని మీరు ఏదో టెక్నికల్ గ్లిచ్ అని చెప్పేసి వదిలేయడానికి లేదు, సాంకేతిక కారణాలను చూపించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రామినెంట్ పర్సనాలిటీస్కి సంబంధించినటువంటి అకౌంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి, వాటిని వేటిని కూడా ఆపడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రెండవ అంశం, చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ మెటీరియల్, CSAM అంటారు. అంటే చిన్నపిల్లలను లైంగికంగా వాళ్ళని ప్రేరేపించడమో లేకపోతే లైంగికంగా వాళ్ళని హింసించే విధంగా ఉండేటువంటి కంటెంటో, ఈ చిన్నపిల్లలకు పోర్న్ వీడియోస్ని చూపించే ఒకటి కంటెంటో, ఇట్లాంటి కంటెంట్ కూడా ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. సో దీంట్లో రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా భావించింది. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పూనుకుంది. ఇక మూడవది, డీప్ ఫేక్ అండ్ అన్లాఫుల్ కంటెంట్, చట్ట విరుద్ధమైన కంటెంట్ కావచ్చు, లేదంటే డీప్ ఫేక్ కంటెంట్ కావచ్చు, ఫేక్ వీడియోస్ని పెట్టే కంటెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా
చాలా ఫాస్ట్గా వీటి మీద రియాక్ట్ కావాలి. 3 గంటల్లోనే వాటిని రిమూవ్ చేసే విధంగా మీరు మీ అల్గారిథమ్స్ మార్చుకుంటారా లేకపోతే మీ పాలసీస్ మార్చుకుంటారా తెలియదు, కానీ మీరు ఆ 3 గంటల లోపల రిమూవ్ అయ్యే విధంగా మెటా పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 4వ అంశము గ్రీవెన్స్ రెజల్యూషన్. ఏదైనా సరే ఒక వీడియోని కానీ ఒక పోస్ట్ని కానీ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు, ఆపివేసినప్పుడు, నిలిపివేసినప్పుడు, దాన్ని రివోక్ చేయాలంటే మళ్ళీ దాని మీద ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు, లేదు నా కంటెంట్ కాపీరైట్స్కి సంబంధించింది కాదు, నా కంటెంట్ పర్టికులర్ మెటా గైడ్లైన్స్కి విరుద్ధంగా ఎక్కడా లేదు అని కనుక మేము చెప్పినట్లయితే వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యే విధానం కూడా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే జాతీయవాదులకు సంబంధించిన అకౌంట్లు పోస్టులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు రెస్పాండ్ కారు. అదే మిగతా వాళ్ళ ఐడియాలజికల్గా వాళ్ళకు అనుగుణంగా ఉండేటువంటి వాటిని మాత్రం వదిలేస్తారు, యథేచ్ఛగా వదిలేస్తారు. అన్లాఫుల్ చట్ట విరుద్ధమైనటువంటి కంటెంట్ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. చిన్నపిల్లలను లైంగికంగా ప్రేరేపించే హింసించేటువంటి కంటెంట్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అదే కొన్ని భావజాలాన్ని మాత్రం అడ్డుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వీటి విషయంలో ఈ గ్రీవెన్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఇమ్మీడియట్గా అడ్రస్ చేసే విధంగా మీరు పాలసీ రూపొందించుకోవాలని మెటా ప్రతినిధులకి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్టుగా సమాచారం. ఇంకా చెప్పాలంటే అసలు జరుగుతున్నది ఏంటి అని అంటే కనుక మొన్నటి బొద్దింకల ఉద్యమంలో జరిగింది అదే, ఇంతకుముందు నేపాల్లో, బంగ్లాదేశ్లో, అటు శ్రీలంకలో జరిగింది కూడా ఇదే. ఏంటి అని అంటే కనుక ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు, 1000 వ్యూస్ కూడా ఉండవు. ఒక 1000 వ్యూస్ వచ్చిన దాన్ని కూడా, లేదా 10,000 వ్యూసో 1,00,000 వ్యూసో వచ్చిన వీడియోని ఇది నిజమని నమ్మే పరిస్థితి ఉంది. నిజానికి భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే చాలా వైవిధ్యంతో కూడినటువంటి ఈ దేశంలో కేవలం ఒక 1 మిలియన్, ఒక 10 లక్షల 20 లక్షల వ్యూస్ తోటి, లేదా ఒక 20-30 లక్షల వ్యూస్ని తీసుకొచ్చేసి ఆ వ్యూస్ ద్వారా మొత్తం ప్రజాభిప్రాయం ఇది అని చూపించే ప్రయత్నం జరుగుతుంది మెటా ద్వారా. నిజానికి మాట్లాడితే ఇప్పుడు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో మనమే చూసినా కూడా 10 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 10 లక్షల సబ్స్క్రైబర్సో 10 లక్షల వ్యూసో వస్తే అది ఒపీనియన్గా భావించేటువంటి పరిస్థితి ఉండకూడదు. అల్గారిథమ్స్ ప్రజల అభిప్రాయాన్ని డిసైడ్ చేయకూడదు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అల్గారిథమ్స్ ఉండాలి, కానీ అల్గారిథమ్స్కి అనుగుణంగా ప్రజల అభిప్రాయాన్ని మార్చే ఒక ప్రయత్నం మెటా లాంటి సంస్థలు చేస్తున్నాయి. సో అల్గారిథమ్స్ ప్రజల ఎమోషన్స్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అండ్ వీటి విషయంలో కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మెటా లాంటి సంస్థలు విదేశీ నిధులకు మరిగి, నిజానికి విదేశీ రాక్షస మూకల నిధులు, అందులో డీప్ స్టేట్ నుంచి వచ్చేటువంటి నిధుల ద్వారా నడిచేటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలోని ప్రజాభిప్రాయాన్ని మార్చాలనే కుట్ర పన్నుతోంది. దీన్ని అడ్డుకోకపోతే ఇలాంటివి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అందుకే సీరియస్గా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. లెట్స్ సీ మెటా విషయంలో రాబోయే రోజుల్లో ఇంకెటువంటి నిబంధనలు తీసుకొస్తారు, మెటా దీన్ని ఎలా చూస్తుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. సో అండ్ మీరు మీ పిల్లలకు కూడా ఈ విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరు కూడా ఈ మెటాని అర్థం చేసుకోండి. అల్గారిథమ్స్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా జాతీయవాదులు కొంచెం సీరియస్ ట్రబుల్స్ ఎదుర్కోక తప్పదేమో అనిపిస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.